అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు అందరూ అనుభవిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. అలాగే ప్రాముఖ్యంగా నా బర్త్డేకి విష్ చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి నేను ప్రభుని ఎంతగానో మహింపరుస్తున్నాను. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. ఈరోజు దైవజనుడిగా నా జీవిత అనుభవంతో ఒక మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనుషులైనా అన్యాయం చేస్తారేమో కానీ దేవుడి అన్నిటికీ అన్యాయం చేసే దేవుడు కాదు. దేవుని వాక్యాలు స్పష్టంగా రాయబడిన మాట కీర్తనల గ్రంథము 146 కీర్తన 7 మాట చదవగలిగితే, బాధపరచుబడి వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. మన ప్రభులు వారు మనసేంటో తెలుసా? న్యాయము తీర్చగలిగిన దేవుడు. ఈరోజు చాలామంది అన్యాయం చేశారని బాధపడుతున్నారు కదా. కొంతమంది మాకు ఇలా ఫోన్ చేసి అంటున్నారు, అన్న మా సొంత అన్న, మా సొంత చెల్లి ఆస్తి విషయాల్లో మాకు ద్రోహం చేశారు, కుటుంబం మమ్మల్ని అన్యాయంగా వదిలేశారు, పిల్లలు మమ్మల్ని అన్యాయంగా వదిలేశారు, న్యాయం ఎక్కడ జరగట్లేదయ్యా, మా దగ్గర ఆధారాలున్నా, మా దగ్గర న్యాయం ఉన్నా, డబ్బున్న వారికి న్యాయం జరుగుతుంది, పేరు ప్రఖ్యాతల వారికి న్యాయం జరుగుతుంది, కానీ మా బలము లేనంటి వారికి అసలు ఎవరు న్యాయం చేయట్లేదని కొన్ని కుటుంబాలు గుండెలు పగిలేలాగా ఏడుస్తున్నారు. ఈరోజు ధైర్యంగా మీతో పంచుకుంటున్న మాట ఏంటి తెలుసా? బలమైన దేవుడు మన పక్షాన్ని నిలబడితే చాలు. ఆయన మనకి న్యాయం తీర్చగలిగిన దేవుడు. నీ బాధనంతా కొట్టివేయగలిగిన ఏకైక సమర్థుడు ఆయన మాత్రమే. ఈరోజు చాలామంది నీ చేతులు ఉండే ఆహారాన్ని లాక్కోవాలని, నేను నిరుపేద స్థితిలో ఉంచాలని, నీకు అన్యాయం చేయాలని కుట్ర పన్నుతున్న వారందరి దగ్గర నా ప్రభు నిన్ను పోషించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఆహారము దయచేయగలిగిన దేవుడు ఆయన. ఎందుకు ఈ మాట మీతో పంచుకుంటున్నానంటే, ఒక చక్కటి కుటుంబంలో ఒక తల్లిగా రక్షణ పొందారు. రక్షణ పొందిన తర్వాత ఆమె తన గ్రామంలో యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డగా జీవించడం ప్రారంభిస్తే ఆ గ్రామస్తులందరూ అన్యాయం చేసి వెలివేశారు. వారింటికి ఎవరు వెళ్ళకూడదని ఊరంతా చాటింపు వేశారు. వారిని ఒక అంటరాని వారిగా చూడడం ప్రారంభించారు. దేనికో చెప్పనా? కేవలము యేసు ప్రభు నమ్ముకున్నారని. ఎంత అన్యాయం చేస్తున్నారో చూసారా? కానీ దేవుడు విడిచిపడ్డ కదా, వారిని ప్రత్యేకమైన సాక్షులుగా నిలబెట్టారు, ప్రత్యేకమైన సాధనాలుగా వాడుకోవడం ప్రారంభించారు. ఈరోజు వారందరూ ఘనమైన పరిచర్య చేస్తున్నారు. ఆ గ్రామస్తుల్లో కూడా అనేక మంది యేసు ప్రభు నమ్ముకోవడానికి ఆ కుటుంబాన్ని దేవుడు నిలబెట్టుకున్నాడు. ఆ కుటుంబం ఎవరో కాదయ్యా, మా అమ్మమ్మ గారి కుటుంబము, వారికి పుట్టిన సంతానమే మా తల్లిగారు. దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు. చుట్టూ ఉండే ప్రజలు అనేక ఆలోచనలు కలిగి ఉన్నా, చుట్టూ ఉండే ప్రజలు మనకు అన్యాయం చేయాలని ప్రయత్నం చేసిన ప్రభులు వారు ఒక్కసారి మన పక్షాన్ని నిలబడితే చాలు, అందరి చరిత్రను నా ప్రభు మారుస్తాడు. ఈరోజు నీకు అన్యాయం చేస్తున్న వారిని దేవుడు చూస్తున్నాడు. ఈరోజు నీ హృదయాన్ని గాయపరుస్తున్న వారిని దేవుడు చూస్తున్నారు. ఈరోజు నీ చేతిలో ఉండే ఆహారాన్ని, నువ్వు చేస్తున్న వృత్తిని లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్న వారిని దేవుడు చూస్తున్నారు. నా ప్రభు నిన్ను విడిచిపెట్టరయ్యా. నీ కన్నీటికి తగిన ప్రతిఫలాలు ఖచ్చితంగా నా ప్రభు దయచేస్తారు. ఈరోజు ఉద్యోగాల విషయంలో కూడా కొంతమంది అంటున్నారు, అన్న మాకు మంచి మార్క్స్ వచ్చాయి, అయినా కానీ మధ్యలో ఎవరో వచ్చి డబ్బులు కట్టేసి మాకు రావాల్సిన ఉద్యోగాన్ని లాగేసుకున్నారని కొంతమంది బాధపడుతున్నారు. బ్రదర్, సిస్టర్, ఒక మాట చెప్తున్నాను, దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు. నీకోసం బలమైన కార్యాలను ప్రభు సిద్ధపరిచారు. నువ్వు కంగారు పడద్దు. మనుషులు మనస్సు చాలా ప్రమాదకరమైంది, దేవుని మనస్సు చాలా ఉన్నతమైంది గనక నిన్ను ఎన్నటికీ విడిచిపెట్టే దేవుడు కాదు. న్యాయం జరుగుతుంది. నమ్మకించి ప్రార్థన చేయండి, నమ్మకించి ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.